హాయ్ అండి, వెల్కమ్ టు మీ వీరు రచిత వ్లాగ్స్. ఇంతకీ చిక్కుడుగాయలు నాటువా హైబ్రిడ్వో కమెంట్ చేయండి. ఈ చిక్కుడుగాయలతో ఫ్రై, అది కూడా ఎల్లిపాయ కారం వేసుకొని చేస్తే సూపర్ ఉంటుంది. దీనికి కాంబినేషన్ అంటే టొమాటో పచ్చడి చిక్కుడుగాయ ఫ్రై చాలా బాగుంటుంది. ఇక ఈ ఫ్రై నా స్టైల్లో నేను ఎలా చేశానో చూసేద్దానండి. 1 కేజీ చిక్కుడుగాయలని గింజలు ఎక్కువ తొక్కలు తక్కువ ఉండేలా తీసుకొని వలుచుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని కుక్కర్లో వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వాటర్ వేసుకొని కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత వాటిని స్ట్రైనర్ లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలు, పసుపు వేసుకొని ఇవంతా కలుపుకొని అంతా కొంచెం ఫ్రై అయ్యేలోపు ఎల్లిపాయ కారం అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ మిక్సీ జార్ లో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని దాంట్లో కారం, ఎల్లిపాయలు, ఉప్పు వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఎండు కొబ్బరి కంప్లీట్ గా ఆప్షనల్. ఈ ఫ్రై కి ఎండు కొబ్బరి బాగుంటుంది, అందుకోసం అని చెప్పి వేసాను. ఉల్లిపాయలు ఇలా మగ్గి ఫ్రై అవుతున్నాయి అన్నప్పుడు ఈ ఉడకపెట్టుకుని స్ట్రెయిన్ చేసి పెట్టుకున్నాం కదండి చిక్కుడుకాయలు కూడా వేసేసుకొని అంతా కలుపుకోవాలి. 15-20 మినిట్స్ వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉప్పు చాలా ప్లేసెస్ లో వేసామండి, ఉడికించేటప్పుడు కారంలో వేసాము, సో చూసి వేసుకోవాలి. ఉప్పు, మిక్సీ పట్టుకున్న ఎల్లిపాయ కారం, 1 స్పూను నెయ్యి వేసుకోండి. నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుంది కూరకి. కారం వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే. నచ్చితే కనుక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. బాయ్.